సో ఆఫ్తా క్యాటలిస్ట్ బిజినెస్ కాన్ఫరెన్స్లో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు చంద్రశేఖర్ మత్తి గారు ఉన్నారు, ఆక్సిజన్ ఫార్మిటాక్ ఆయన మేనేజింగ్ డైరెక్టర్. సార్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎలా అనిపించింది ఆప్తా ఈవెంట్? చాలా అంటే చాలా బాగుందండి. ఈ ఆప్తా క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ అనేది గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ అండి. దీనివల్ల అందరికీ కనెక్ట్ అవుతున్నాం, అందరం ఒకరికొకరు కనెక్ట్ చేసుకుంటాం, బిజినెస్ ఒకరికొకరికి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఒక నిమిషం సార్, కనెక్ట్ అవుతున్నారు, బిజినెస్ ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, అంతవరకైనా నెక్స్ట్ మెంటర్షిప్ ఫాలోఅప్స్ ఉంటాయా? 100% ఫాలోఅప్స్ ఉంటాయండి. అలానే అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా మాట్లాడుకుంటున్నాం. కంపల్సరీ ఇది ఈవెన్ ఈ రోజు తర్వాత నెక్స్ట్ కూడా అందరూ ఒకరికొకరు కనెక్ట్ అవుతామని చెప్పేసి అనుకుంటున్నాం. ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ వల్ల అంటే మీరు కానీ లేకపోతే కొత్తగా వచ్చే ఎంటర్ప్రెన్యూర్స్ ఔత్సాహికులు కానీ బెనిఫిట్ అవుతున్నారు లేదా అయ్యారని మీరు భావిస్తున్నారు? అవుతారండి, కంపల్సరీ అవుతారు. ఈవెన్ అయ్యారు కూడా చాలామంది కనెక్ట్ చేసుకోవడం వల్ల. కంపల్సరీ కొత్త ఇన్నోవేటివ్ థింగ్స్ వచ్చినాయి. ఏ టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బ్యాంకింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీడియా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఫార్మా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కంపల్సరీ కనెక్ట్ అవుతారు. సో మీరు ఎప్పుడు వచ్చారు సార్ ఈ వ్యాపార రంగంలోకి? నేను వచ్చి 4 years అవుతుందండి. 4 years. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? నేను జాబ్ చేసేవాడిని ఫార్మా కంపెనీ. సో ఇప్పుడు మీరే ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, జాబ్ చేసే పర్సన్ ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారారు. సో ఇలా మీలాంటి థర్డ్ ప్రాసెస్ ఉన్న స్టూడెంట్స్కి కానివ్వండి, లేదనంటే జాబ్ చేస్తున్న పర్సన్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను ఇచ్చే సలహా ఒకటేనండి. కంటిన్యూ జాబ్ చేస్తా కాకుండా ఒక 10-15 years తర్వాత కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు మన దగ్గర కూడా ఎంటర్ప్రీనర్గా ఎదగాలి. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎంటర్ప్రీనర్ అవుతానికి మనకేమి అమౌంట్ పెద్ద విషయం కాదు. మన దగ్గర టెక్నాలజీ, మైండ్ ఇవన్నీ ఉంటే చాలు. మంచి ఇన్నోవేటివ్ థింగ్స్ దగ్గరికి వస్తే పెట్టుబడి పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా సజెషన్ ఏంటంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఎంటర్ప్రీనర్గా రావడానికి నేను ప్రోత్సహిస్తానంటే. నేను సార్ ఇంకొక విషయం, మీ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక పర్సన్ జాబ్ చేస్తున్నారు, ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని ఉంది. అతను ఏ క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటే అతనికి పాసిబిలిటీస్ ఉన్నాయి? ఎస్ సార్, యాక్చువల్గా ఇంతకుముందు హార్డ్ వర్క్, తర్వాత స్మార్ట్ వర్క్, ఇప్పుడు నెట్వర్క్. whoever is having the network, he's get easily start the new business. మనకి కనుక నెట్వర్క్ ఉంటే కనుక ఏదైనా సాధించవచ్చు. అంటే ఇప్పుడు ఆప్తా ద్వారా అలాంటి నెట్వర్క్ మీకు ఏర్పడిందని భావిస్తున్నారా? 100% అండి, నెట్వర్క్ బాగా ఏర్పడింది నాకు. ఫైనల్గా ఏం చెప్తారు ఆప్తా వాళ్ళకి? ఆప్తా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి ఫ్యూచర్లో కూడా బాగా కండక్ట్ చేయాలి, మన వాళ్ళందరినీ డెవలప్ చేయాలి. ఇది చాలా ఉపయోగపడుతుంది డెవలప్ చేస్తానికి. సో 2 days బ్యాక్ ఈవెంట్ గురించి ఒక మీకు మైండ్లో ఒకటి రన్ అయ్యి ఉంటుంది, ఈవెంట్ అయిపోతుంది, ఫైనల్గా డిఫరెన్స్ ఏమన్నా వచ్చింది మీకు? ఎస్ సార్, నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఒక ఫ్యామిలీ లాగా అందరూ కలిసిపోయి మాట్లాడుకుంటున్నాం, బిజినెస్ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం ఒకరికొకరు. థ్యాంక్ యూ సార్.